అందరికీ నమస్కారం. నా పేరు సురేష్ జయశ్రీ. గౌరవరం గ్రామం నాది. కావలమండల గౌరవరం గ్రామం. నిన్న అగ్రికల్చర్ మార్కెటింగ్ డైరెక్టర్గా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ శాసనసభ్యులు మొదటి నుంచి కూడా పార్టీకి పనిచేసి కష్టపడినటువంటి వాళ్ళని వ్యక్తుల్ని ప్రత్యేకంగా గుర్తించి వారందరినీ కూడా వారి యొక్క సహకారాలు ఇంకా పార్టీకి ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయని గమనించి అందరికీ కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అదేవిధంగా ఐటీ మంత్రి లోకేష్ గారు కానివ్వండి, మా శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి యొక్క అందరి సహాయ సహకారాలతో మాకు ఈ గౌరవం అనేది దక్కిందని మేము ప్రధానంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మా గ్రామం నుంచి ఎంతో విధంగా కష్టపడి మొదటి నుంచి కూడా పార్టీకి ఈ పార్టీలోనే పనిచేస్తూ సేవ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ కష్టానికి దానికి గుర్తింపు మాకు గౌరవం దక్కిందని మేము కూడా సంతోషపడుతున్నాము. అలాగే మేము ఇది రైతు కుటుంబం, మాది కూడా రైతు కుటుంబం. రైతులకి ఎటువంటి అవసరాలు ఉంటాయి, వారి యొక్క ఇబ్బందులు ఏందనేది కూడా మాకు చిన్నతనం నుంచి కూడా వ్యవసాయ కుటుంబం కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల్లో వాళ్ళకి అవసరమైన పనిముట్లు కానివ్వండి, ధాన్యం కానివ్వండి, దళారీ వ్యవస్థ లేకుండా కూడా చూసే విధంగా మా యొక్క కృషి ఉంటుంది. మాకు ఇచ్చినటువంటి ఈ పదవికి మేమందరం కూడా శాసనసభ్యులకి వెన్నుదన్నుగా ఉండి ఆయనకు కూడా ఎటువంటి చెడ్డ పేరు లేకుండా రైతులందరికీ రాజుల్లాగా బతికే విధంగా మేము ఇంకా ఎన్నో విధాలుగా ఈ మధ్య కూడా డ్రోన్లు వస్తున్నాయి, ఇంకా కొన్ని మందులు పిచికారీ చేసుకోవడానికి రైతు అనేటటువంటి వాడికి ఎటువంటి అవసరాలు ఉన్నాయా, నీటి అవసరం కానివ్వండి, గత 6 నెలల క్రితం కూడా కరెంట్ ఇప్పించున్నారు. రైతులకి 9 గంటల ఉచిత కరెంటు కూడా చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. అప్పటి నుంచి కూడా ఇప్పుడు కూడా అదే కంటిన్యూగా 9 గంటల ఉచిత కరెంటు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మార్కెటింగ్ చైర్మన్గా కూడా అలేఖ్య గారిని ఎన్నుకోవడం జరిగింది. ఆమె ఎంతో ఉత్సాహవంతురాలు. మేమందరం కూడా డైరెక్టర్లు, అందరం కమిటీ సభ్యులు అందరం కూడా ఒక మాట మీద శాసనసభ్యులు గారి సహాయ సహకారంతో ఆయన సూచనల మేరకు ఎట్లా ముందుకెళ్లాలనే దాన్ని మేమందరం కూడా మాట్లాడుకొని ఎక్కడ ఎటువంటి రోడ్లు ఏదైనా రిపేర్ ఉన్నా కూడా అన్నింటినీ కూడా ఆ యొక్క మార్కెటింగ్ కమిటీ ద్వారా ఆ పనులన్నీ పూర్తి చేస్తూ శాసనసభ సభ్యుల వారికి మంచి పేరు తీసుకొస్తామని మా గౌరవ గ్రామ ప్రజలు కూడా మాకు మొదటి నుంచి ఏ పదవిలో పోటీ చేసినా కూడా గెలిపిస్తూనే మా గ్రామ ప్రజలందరూ మాకు వాళ్ళ యొక్క సహాయ సహకారాలు అందిస్తూ మమ్మల్ని ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా మా గ్రామ ప్రజలకి, శాసనసభ్యుల వారికి, అదేవిధంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గౌరవ గ్రామ ప్రజలందరూ కూడా ఎప్పటికీ కూడా ఈ పార్టీకి సేవ చేసే దాంట్లో వెనుకాడమని ఈ సందర్భంగా తెలియజేస్తూ ముగించుకుంటాను.